ప్రేమించాడంటే నా జ్యేష్ఠ పుత్రులు వీళ్ళు. నా జ్యేష్ఠ పుత్రులు అంటే నా మొదటి సంతానాన్ని ప్రేమిస్తారా? ఎక్కువ మంది మొదటి సంతానాన్ని ప్రేమిస్తారు. చివరి సంతానాన్ని కూడా అలాంటి ప్రేమ ఉంటుంది. ఆ మధ్యలో వాళ్ళకే ఇబ్బంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి జ్యేష్ఠ పుత్రులుగా స్వీకరించినటువంటి తన స్వాస్థ్యం ఎందుకు ఈరోజు ఆయనే నిలబడలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అనేదానికి మనం కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మనతో గడిచిన వారం చాలా స్పష్టంగా ఎందుకు ఆయన ఉండలేకపోతున్నాడు మందిరంలో అనే విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఈసారి మరొక కారణాన్ని గురించి మనం నేర్చుకునే ముందుగా గడిచిన వారం రానటువంటి వాళ్ళకి ఒక 2 మాటలుగా పోయిన దాని గురించి మనం నేర్చుకుంటాం. ఏంటంటే మనకు దేవుడు మందిరంలో లేకుండా ఉండేదానికి, లేక మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళేదానికి కారణాన్ని మనం గమనించినట్లయితే ఆయన 78వ కీర్తన 56 నుంచి 64 వరకు కారణాలని మనం గమనించాం. ఆయన విగ్రహారాధనని అసహించుకునేవాడు. దేన్నైతే ఆయన అసహించుకుంటాడో ఈ ప్రజలు ఆయన ఏం చేశారు? తను ప్రేమించినటువంటి ప్రజలు తను చెప్పిన మాట వినకుండా వాటిని ప్రేమించటం, వాటిని వెంబడించటం చేశారు. దేవాతి దేవుణ్ణి విడిచిపెట్టేశారు. దేవుని మాట నిర్లక్ష్యం పెడితే మరి వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. అందుకనే తన స్వాస్థ్యాన్ని 59లో అన్నాడు, దేవుడు దీన్ని చూసి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకున్నాడంట. వాళ్ళని అసహించుకొని ఆ కింద వచనం చెప్తుంది, తన మందిరాన్ని ఆయన విడిచిపెట్టేశాడు. మందిరాన్ని విడిచిపెట్టడమే కాదు, ఆయన తన బలాన్ని, చెరకును, తన భూషణమైన దాన్ని విరోధుల చేతికి అప్పగిచ్చేశాడు. వెళ్తూ ఆయన ఏం చేశాడు? తన స్వాస్థ్యమైన బిడ్డలను, ప్రేమించినటువంటి బిడ్డలను విరోధుల చేతికి అప్పగించేశాడని వాక్యం చెప్పబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా, అందుకే ఆయన అలా విడిచిపెట్టే దాని కారణాన్ని చాలా మనం సవివరంగా గడిచిన వారం విన్నాం. ఈరోజు కొన్ని కారణాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండ చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు తిల్లుగా చేయకూడని చెప్పెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు పస్కా పండుగ దినంలో ఆయన మందిరానికి వెళ్ళాడంట. మందిరానికి వెళ్తే మందిరములో ఏముంది? ఎడ్లను, గొర్రెలు, పావురాలు అమ్మేవాళ్ళు ఉన్నారంట. మందిరంలో ఆ చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా ఎద్దులు ఉన్నాయంట, పశువులు ఉన్నాయి, గొర్రెలు, పావురాలు ఇవన్నీ ఉన్నాయంట. ఇవన్నీ ఆడుండాలి. అసలు మార్కెట్లో ఉండాల్సినవన్నీ ఆడున్నాయి, మందిరంలో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, కాబట్టి వాళ్ళు పక్కా అమ్ముతున్నారంట, బల్లలు వేసుకో ఉన్నారంట, కుర్చీలు వేసుకో ఉన్నారంట, పకడ్బందీగా వ్యాపారం చేస్తున్నారు. విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం, దాన్ని మీరు పవిత్రంగా ఆచరించండి. దాన్ని మీరు ఘనంగా ఆచరించి మీరు ఘనంగా ఆశీర్వదించబడినని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంటే, ఈ ప్రజలు విశ్రాంతి దినంలో వ్యాపారం చేసుకుంటూ వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారు. ఇంకా దేవుణ్ణి స్తుతించేది ఎప్పుడు? ఆరాధించేది ఎప్పుడు? గణపరిచేది ఎప్పుడు? దేవుణ్ణి మహిమపరిచేది ఎప్పుడు? చెప్పండి. అంటే వాళ్ళ దృష్టి అంతా కూడా
ఆదివారం దినములో వ్యాపారంలోకి వెళ్ళిపోతే మనం కూడా అంతే కదా. ఆ రోజే మనకు ఆ పెండింగ్ వర్క్ అంతా గుర్తు వస్తుంది. ఆ బంధువుల కాడకు పోవాలి, ఈ హాస్పిటల్కి పోవాలా, వీళ్ళు ఇదిగో వీళ్ళు ఫంక్షన్లకు పోవాలా. ఈరోజు కూడా చాలామంది రాలా. ఇలాంటివన్నీ మనకు ఎందుకు గుర్తు వస్తున్నాయి అంటే, ఆరాధించగలిగినటువంటి దేవుణ్ణి నువ్వు ఎప్పుడో విడిచిపెట్టావు. అందుకే నువ్వు లోకం అంతా ఆరాధించుకుంటా, లోకాన్ని అంతా ఆ పని అంటావు, ఈ పని అంటావు. అన్నిటికంటే నిన్ను పోషిస్తూ, నిన్ను ప్రేమించి, ప్రాణం ఇచ్చి, నీ ప్రాణానికి, నీ జీవానికి, నీ బ్రతుక్కి మూలమైన ప్రభువుని మాత్రం ఆరాధించకుండా వ్యాపారాల్లో, లోక సంబంధమైన కార్యాల్లో మునిగి తేలుతూ ఉంటే దేవుడు ఆ మందిరంలో ఉంటాడా? చెప్పండి. రెండో కారణం మనకేం చెప్తుంది? వాళ్ళు దేవుని సన్నిధిని ఆయన హృదయపూర్వకంగా స్తుతించమని. అంటే పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలు ఉంది. వాళ్ళు దేవుని పరిశుద్ధ దినములో వాళ్ళు ఆయన్ని సన్నిధికి రాకుండా పోయినప్పుడు ప్రపంచంలో నలుమూలలో అన్ని దేశాలకు చెదిరిపోయింది ఎవరో తెలుసా? దేవుని ప్రజలే చెదిరిపోయారు. కారణం ఏంటి అంటే, పరిశుద్ధ దినాన్ని కేవలం పరిశుద్ధ దినాన్ని నిర్లక్ష్యం చేసి, నీ పెళ్ళికి లేటుగా పోతావా? నీ సొంత కొడుకు పెళ్ళికి లేటుగా పోతావా? నువ్వు చేసే ఉద్యోగానికి లేటుకి వెళ్తావా? చెప్పండి. లేటుకి వెళ్తే వాడు ఆబ్సెంట్ వేస్తాడు. ఆబ్సెంట్ వేస్తే నీకు జీతం కట్ అవుతుంది. ఆడ కట్ అవుతుంది. ఏడా నీ ప్రభువుని నొప్పించడం లేదా? నువ్వు ఎన్నిసార్లు నొచ్చుకో అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలకి ఏం చెప్పాడు? మీరు మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 అంటాడు, మీరు పరలోకములో మీరు ధనాన్ని కూర్చుకోండి, అక్కడ మీకు చిమ్మట కొట్టదు, అక్కడ తుప్పు ఉండదు, అక్కడ దొంగలుండరు, ఆడ మీకు అది నిత్య స్వాస్థ్యం ఉంటుంది అని అన్నాడు. పరలోకంలో మీకు జీతం ఉంటుంది అన్నాడు. ఈ లోకంలో ఆయన బిడ్డలంగా మరి మనం అనుసరించే దాన్ని బట్టి పరలోకంలో మీకు జీతాన్ని ఇస్తానన్నాడు. ఈ లోకంలో ప్రభువు కొరకు ప్రయాసపడే దాన్ని బట్టి మీకు పరలోకంలో ప్రశంస ఉంటుందన్నారు. ఇన్ని ఆయన ఏర్పాటు చేస్తే మనం లోక సంబంధమైన వ్యాపారాల్లో, లోక సంబంధమైన పనుల్లో, వాటిల్లో వీటిల్లో మోడి వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, పోకపోతే అంటారు. కానీ ప్రభువు అనుకుంటాడన్న కొంచెమన్నా ఇది ఉందా మనకు? ప్రభువు నొచ్చుకుంటాడన్న ఆలోచన ఉందా? ఎక్కడ 2-3 నా నామములో ధ్యానిస్తారు వాళ్ళ మధ్య నేను ఉంటానంటే, మన మధ్యలో ఆయన్ని ఉన్నాడు. ఉన్నప్పటికీ ఎన్నిసార్లు నన్ను బట్టి ఆయన నొచ్చుకున్న అనుభవాలు ఉన్నాయి. మరి అలా నొచ్చుకుంటూ ఎంతవరకు ఉంటాడు ఆయన మన కోసం కనిపెట్టుకొని? అప్పుడు దేవుని బిడ్డలారా, ఇది పరిస్థితి. చాలామంది లోక సంబంధంగా అయిన కార్యక్రమాల్లో మునిగిపోయి, ఎప్పుడన్నా బాధ వస్తే, ఎప్పుడైనా రోగం వస్తే, ఎప్పుడైనా అపవాది మనల్ని పట్టి పీడిస్తే అప్పుడు ప్రభువు గుర్తుకొస్తాడే కానీ లేకపోతే గుర్తు రావట్లేదే. ఇలాంటి పరిస్థితి ఇలా ఉంది మనకు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ రోజుల్లో మీరు గమనించారా, చాలా మందిరాల్లో గొడవలు ఉన్నాయి. చాలా మందిరాల్లో తన్నుకుంటా ఉన్నారు, కోర్టులకు ఎక్కుతున్నారు, పోలీసుల చేత మరి ప్రేయర్ మీటింగ్స్ నడిపిస్తున్నాయి. దేవుని బిడ్డలుండే కొన్ని లక్షల మంది మీటింగ్స్ అయినా కూడా మరి అవి చాలా డిసిప్లిన్గా జరుగుతాయి. మామూలుగా ఈరోజు అదే పోలీసు మరి దేవుని మందిరంలో వాళ్ళు నిలబడి మన ప్రేయర్స్ జరిపిస్తున్నారంటే ఎంత సిగ్గుచేటు, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. మరి మొన్న కూడా ఒక 3 days బ్యాక్ కూడా కడప CSI చర్చి వాళ్ళు తన్నుకున్నారంట. పోలీసు వచ్చిన్నారు. ఇలాంటి వాళ్ళు లోపలేమో నీతులు, బయట చూస్తే లోపలేమో అన్యాయాలు, బయట చూస్తే నీతులని హెడ్లైన్స్తో వాళ్ళు ఏకి పడేసి ఉన్నారు.
ఈ మధ్యలో ఇంకొకటి ఒకటే రెండు ఎంతో ఉండదు పరిస్థితి. మనకు ధనం లేకపోవటం మనం అదృష్టవంతులం. ప్రభువు చెప్పినట్లుగా పేదలైన మీరు ధన్యులు. పేదరికం ధన్యత అంటే అవును, ప్రభువును కలిగి ఉన్నాం, అది ఒక భాగ్యం. అది ప్రభువుని కానీ ధనం మరిగంత ఉంటే ఆయన ఆదివారం గుర్తొస్తాడా? రాడు కదా. ధన్యులు, ఆ ధన్యత మనకిచ్చాడు ఆయన్ని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇలాంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకు అలా అన్యాయం జరుగుతూ ఉంది? కొట్లాడుకోవటం ఎందుకు వస్తుంది అని అంటే, మరి చాలా మందిరాలు అంటే భక్తి సింగార్ సహవాసాలు కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఆత్మీయతలో అంత ఎత్తుకెళ్ళినటువంటి సంఘాలు. ఇలాంటి సంఘాలు ఈరోజు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. దేనికి? వాళ్ళు డబ్బుతో మునిగిపోఉన్నాయి మందిరాలు. ఎందుకంటే ఇప్పుడు ఏబిఎం చర్చి ఉంది, ఏబిఎంకి వచ్చే ఆదాయం ఎంత? ఆ చుట్టుపక్కల ఉన్న షాపుల ద్వారా చాలా ఆదాయం వస్తుంది. తర్వాత వాళ్ళు ఆ రోజుల్లో మహానుభావులు, వాళ్ళు మనకు భారతదేశానికి వచ్చిన మిషనరీస్ ఊరి వెలుపల పెద్ద ప్లేసులు ఆక్యుపై కాదు కొని దేవుని మందిరం కోసం ఏర్పాటు చేసిన వాటిని ఈరోజు అన్యాయస్తులు ఏం చేస్తున్నారు? అదే స్థలాలు అమ్ముకుంటున్నారు. ఆదాయం ఎక్కువ ఉంది, లక్షలు ఉంది. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఒక పెద్ద చర్చికి ప్రెసిడెంట్. వాడు అంటున్నాడు, వాళ్ళు ₹1,00,000 ఖర్చు అయితే 2 లక్షలను రాస్తున్నారు రవి అన్నాడు. అరే నువ్వెందుకున్నావు ప్రెసిడెంట్గా? నీకు ఇష్టం లేదు కదా. ఇష్టం లేకపోయినా నువ్వెందుకు ఉండి ఆ స్టాంప్ సంతకం పెడుతున్నావా అని అడిగి, పెడుతున్నా. మరి పెట్టినప్పుడు నువ్వు కూడా దాంట్లో భాగస్వామే కదా. కాబట్టి శుభ్రంగా మానేసి, లేదా ఏం కాదులే అని అంటే రేపు నువ్వు లెక్క చెప్పుకోవాలా ప్రెసిడెంట్గా. ఆ అన్యాయంలో నువ్వు కూడా భాగస్థుడమైనందుకు నువ్వు కూడా లెక్క చెప్పాలని చెప్పాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఆ రోజు వాళ్ళు ఎంత భక్తితో, ఎంత ఆసక్తితో ఇలాంటివన్నీ పరిచయ కొరకు, హాస్పిటల్ పర్పస్, అనాథాశ్రమాలని, మందిరాలని, అవని ఇవని వాటన్నిటి కొరకు వాళ్ళు ఏర్పాటు చేస్తాయి. ఈరోజు వాటిని దుర్వినియోగం అవుతూ ఉంది. అప్పుడు ఈ దేవుని బిడ్డలారా, మరి ఒక మాట చెప్తాను. కున్రుపు అని ఆయన రష్యా దేశస్థుడు. ఆయన తన భార్య వాళ్ళు భారతదేశానికి వచ్చి పరిచర్య చేయాలని, వాళ్ళు మరి డబ్బులు లేవు వాళ్ళకి. రష్యా దేశం నుంచి తెలంగాణలోని జనగాం అనే ప్రాంతం దాకా నడిచి వచ్చారు వాళ్ళు. ఎన్ని రోజులు పట్టింది తెలుసా? 3 సంవత్సరాలు వాళ్ళు ఆ బార్డర్లో, ఆ సముద్రపు ఎడ్జిల్లో నడుచుకుంటూ వచ్చి 3 సంవత్సరాలకి జనగాం ప్రాంతానికి వచ్చారు వాళ్ళు. జనగాం ప్రాంతానికి వచ్చి దేవుని పరిచర్య ప్రారంభించి అనేక ఆత్మలు రక్షించిన తర్వాత వాళ్ళు ఒక పక్క పరిచర్య చేస్తూ మరొక పక్క మరి ఇన్స్టిట్యూట్ని ప్రారంభించారు, కాలేజీని ప్రారంభించారు. వాళ్ళు సెక్యూర్ చేసిన ప్లేస్ ఎంతో తెలుసా? 57 ఎకరాల ప్లేస్ని, 57 ఎకరాల ప్లేస్ని సెక్యూర్ చేశారు వాళ్ళు. ఇన్స్టిట్యూటు 6 ఎకరాల్లో ఇన్స్టిట్యూట్ ఉంది. రిమైనింగ్ 51 అంకణం మొత్తం మందిరంకి మరి పరిచర్య నిమిత్తం అంత సెక్యూర్ చేశారు వాళ్ళు. అంటే నడిచి వచ్చేదానికి వచ్చారంటే వాళ్ళ స్తోమత ఏందో అర్థమైపోతుంది. అంత పరిచర్య చేసి అంత దూరం నడిచి వచ్చి కష్టపడి దేవుని మందు చూపుతో ఆ విధంగా వాళ్ళు సంపాదించినటువంటి ఆ స్థలం అంతా, ఇన్స్టిట్యూట్ అంతా కొంతకాలానికి ఆయన చనిపోతాడు. ఆయన కున్రుపు అనేటువంటి ఆయన చనిపోతే ఆయన భార్య, ఆయన బిడ్డ ఉంటారు. మనోళ్ళు వాళ్ళు ఏడు నుంచి పోయిందాకా వాళ్ళకి ఎసురు పెట్టేశారు. మనం ఇప్పుడు ఏబిఎం ఎట్టుంది?
వాళ్ళు సంపాదించింది ఎంత, ఇప్పుడు ఉండేది ఎంత, ఇప్పుడు ఎంతమంది అన్యులకు అమ్ముకోన్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంది, వీళ్ళ ఉద్దేశం ఏంది? వీళ్ళ బాబు సంపాదించిందా? కష్టపడి ఉపవాసాలుండి కన్నీరు కార్చి ఏడ్చి ప్రలాపించి అంత చేసినటువంటి పరిచర్య ఈరోజు అన్యాయస్తుల ద్వారా ఈ విధంగా భయంకరమైన పరిస్థితిలో ఉంది. దేవుని బిడ్డలారా, అందుకనే మత్తయి సువార్త 7:23 అంటారు, అక్రమము చేయు వార్లారా నా యొద్ద నుండి ఏమన్నాడు? వెళ్ళిపోండి. అక్రమము చేయు వార్లారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అని అన్నాడు. దేవుని సొత్తు ప్రతీది లెక్కే కదా. దేవుని సొత్తు అది ఏదైనా కావచ్చు, డబ్బా లేకపోతే అది ఏదన్నా వస్తువా, ఏమైనా కావచ్చు, ప్రతీది లెక్కే. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో వాడు ఏం చేశాడు? బెల్షస్సరు ఆ దేవుని మందిరంలోని వస్తువులు తీసుకొచ్చి ఆయన జల్సా చేస్తే దేవుడు అన్నాడు, తూకం వేసాను బాబు, తూకంలో నువ్వు తక్కువైపోయావు, అందుకే నీ అకౌంట్ క్లోజ్ చేసా, అయిపోయింది నీ చరిత్ర అని చెప్పాడు. ఆ రోజే ఆయన చచ్చిపోయాడంట. దేవుని లెక్క అలా ఉంటుంది. దేవుని సన్నిధిలో ఉన్న ప్రతీది ప్రతిష్ఠించబడి దేవుని మందిర పర్పస్ కోసం ఉపయోగించబడాల్సినటువంటి అవి అన్నీ కూడా. ఒకసారి ఒక దొరని అడిగా నేను, మీరు ఈ పరిచర్యకు భారతదేశానికి డబ్బులు పంపిస్తుంటారు కదా, అది ఎట్లా పంపిస్తారు ఏంటంటే, వాళ్ళు మనోళ్ళలాగానే ఓటీలు చేస్తారంట, ఓవర్ టైం. మనోళ్ళు ఆదివారాలు సెలవులు వస్తాయి కదా, కొన్నిట్లకి ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి, వాళ్ళు ఎన్ని గంటలు చేస్తే అంత అమౌంట్ వాళ్ళకి ఇస్తారు, ఎక్స్ట్రా ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, భక్తితో హాలిడేస్లో వాళ్ళు కష్టపడి ఓవర్ టైం వచ్చిన అమౌంట్ అంతా పక్కన తీసి పెడతారు. అంతేకాదు మరి వాళ్ళు ఉపవాసం, మనం కూడా ఉపవాసం ఉంటాం కదా, మనం ఉపవాసం ఉంటే ఒక పూట మిగిలినట్టే మనకు, దాన్ని తీసి ఇంకొక పూటకు పనికి వస్తుంది మనకు. కానీ వాళ్ళు ఎలా తెలుసా, వాళ్ళు ఉపవాసం ఉండి ఆ ఉపవాసానికి ఎంత డబ్బులు మిగిలినాయో చూసుకొని ఆ మిగిలిన డబ్బంతా పక్కన పెట్టి, ఈ ఓవర్ టైం చేసిన డబ్బంతా పక్కన పెట్టి, ఇదంతా భారతదేశానికి వస్తుంది. ఎంత కష్టార్జితం, చెమట రక్తంగా ఎంత కారితే ఇంత వెల చెల్లించి వాళ్ళు పంపిస్తుంటే దాన్ని మనోళ్ళు దుర్మార్గుల చేతిలో పడి దుర్వినియోగం అయిపోతుంది. వాళ్ళు కష్టపడి అంత సంపాదిస్తే వీళ్ళు దీన్ని అమ్ముకునే దానికి, లెక్కలేసుకునే దానికి తేలక తన్నుకొని చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఒక ఆయన సాక్ష్యం విన్నా నేను, నెల్లూరు మీటింగ్లోనే చెప్పాడు ఆయన. ఒక ఆయన చర్చిలో సెక్రటరీగా ట్రెజరర్గా ఉన్నాడంట. ట్రెజరర్గా ఉంటే ఆయన కొంతకాలం తర్వాత మానేసి ట్రెజరర్గా నేనున్నాను చెప్పాడు, అయిపోయింది. ఆయనకి పెరాలసిస్ వచ్చింది, పక్షవాయువు వచ్చింది. పక్షవాయువు వచ్చి మూలబడిన తర్వాత కొడుకులు పిలిచి చెప్పారంట, రే 70,000 నేను తీసేసే మందిరంలో 70,000 ఎత్తుకుపోయి కట్టేయండి మందిరంలో అని చెప్పాడంట. ఎప్పుడు? పెరాలసిస్ వచ్చిన తర్వాత. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనుషుల యొక్క హృదయ స్థితి. ఇలాంటి స్థితిలో దేవుడు ఆ మందిరంలో ఉంటాడా? ఇలాంటి మందిరాల్లో దేవుడు కాకుండా అపవాది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు? నువ్వు మరింతగా ఉపయోగపడాలి కదా దానికోసం. దేవునికి ఎట్లా నువ్వు ఉపయోగపడలేదు, అపవాదికి ఉపయోగపడతా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ కారణం ఏంది? మందిరాల్లో వ్యాపారం, కొట్లాట్లు, మరి ఒకరికొకరు ప్రేమ అనేది ఎప్పుడూ అడ్రస్ లేదు, కానీ ద్వేషం, పగ, ఈర్ష్య, ఇలాంటి అవలక్షణాలతో ఈరోజు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది. అందుకని మొదటి కారణం
ఎంత తీవ్రంగా ఉందో ఈ రెండవ కారణం కూడా మనం గమనించినట్లయితే, రెండవ కారణం కూడా వ్యాపారంతో మనుషులు మునిగిపోయి దేవుని బిడ్డలని పేరు పెట్టుకొని ఇలాంటి లక్షణాలు చేస్తూ ఉంటే అక్కడ మందిరంలో దేవుడు ఉంటాడా? వాడు అందుకే సామెత అంటారు, పొమ్మని లేక ఏం చేశారంట, అది పరిస్థితి. దేవుడికే పొగబెట్టారంటే మనుషులు బెటరా ఇళ్ళు? చెప్పండి. కాబట్టి రెండవ కారణం అంత తీవ్రమైంది. అందుకే దేవుడు ఉండలేకపోయాడు అక్కడ. అందుకే ఆయన తాను ప్రేమించిన తన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడంట. మూడవ మాట మనం గమనిస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోవుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. దేవుని బిడ్డలారా, మరి రాజుగా చేటుకొచ్చారంట యేసు ప్రభుని. ఎందుకు? ఆయన రాజుని చేస్తే మనం కష్టపడబడలే. రొట్టెలు ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని కానీ ఇచ్చేసామనుకో, ఎంతమంది అయినా ఫుడ్ అందరికి ఫుల్లు. కట్టేటప్పుడు ఎందుకు కష్టపడాలా? అదే ధోరణితో వాళ్ళు ఆయన్ని రాజుగా చేసేదానికి ఇష్టపడ్డారు. కానీ ఆయన ఎవరో వాళ్ళకి తెలియలా. ఆయన ఎవరు, అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? కేవలం నీకు తిండికి అవసరం అని, నీకు రోగం తగ్గించాలని, నువ్వు సాతాను చేత పీడించబడుతున్నావని, సమస్యల్లో పీడించబడుతున్నావని, బాధల్లో ఉన్నావని, వీటన్నిటి కోసం వచ్చాడా? అసలు ఆయన ఎవరో ఇంతవరకు క్రైస్తవునికి అర్థం కాకుండా కేవలం మన ప్రార్థన కూడా ఆయన మహాత్యాన్ని, ఆయన ఘనతను, ఆయన మహిమను స్తుతించేదానికి బదులుగా మనం అందరం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నాకు అది కావాలా, ఇది కావాలా, ఈ పోవాలా, ఇవే ధోరణితో ఉంది. కానీ అలాంటి ప్రభువా ఎంత గొప్ప దేవుడి. ఒక మాట మనం గమనిస్తే మనకు వాక్యం ఏం చెప్తుందంటే, ప్రకటన 17వ అధ్యాయము 14వ వచనములో ఆయన ఎవరో చెప్తుంది. ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు. ఎవరంట? రాజులందరికీ రాజు, ప్రభువులందరికీ ప్రభువు, రారాజు అయినటువంటి ప్రభు ఆయన. పరలోకపు ఆధిక్యం, అధికారం, ఘనత ఆయనది. అందుకే పరలోకమందును భూలోకమందు సర్వాధికారం నాది అని ఆయన చెప్తే, పరలోకములో ఉన్న కోట్ల కొలది దూతలు నిత్యము ఆయన్ని స్తుతిస్తూ ఉంటే, అలాంటి ఆయన భూలోకానికి వస్తే ఈ దౌర్భాగ్య మానవులు ఏం చేశారు? ఈయన మాకు రాజునుగా చేసేసామంటే ఇంకా అన్నీ చూసుకుంటాడు. తిండి తిప్పల కాడి నుంచి అన్నీ చూసుకుంటాడని ఆశించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వచ్చిన పర్పస్ ఏందో అర్థం కాల. ఎందుకు ఆయన పరలోకాన్ని వీడి ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? నిత్యము పరిశుద్ధుడని పొగడబడేటటువంటి దేవుడు మన పాపము నిమిత్తం, మన శాపము నిమిత్తం ఎందుకు సిలువలో ప్రాణం పెట్టాల్సి వచ్చింది? రక్తసిక్తంగా ఎందుకు అంత వెల చెల్లించాల్సి వచ్చింది? అందమైన ఆయన రూపం మనుష్యుడు చూడనొల్లని వానిగా ఎందుకు మార్చబడాల్సి వచ్చింది? అర్థం కాకుండానే, అందుకనే మనకు తోచినట్లుగా రకరకాలుగా మనం ఆయన అడుక్కుంటున్నాం. ప్రభువా నాకు అవి కావాలి, ప్రభువా ఈ కావాలి, ప్రభువా. అందుకే మనం ఈరోజు కాలనీలో విన్న వాక్యం ఏం తెలుసా? మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు, నీకు అన్నీ కావాలని నాకు ఎందుకు తెలవదు అంటాడు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకకుండా నేను నిన్ను రాజుని చేస్తా, నేను సైన్యాధిపతిని చేస్తానంటే ఎవరికి కావాలా? ఒక మాట మనం గమనిస్తే, రారాజు అయిన ప్రభువు
నిన్ను నన్ను ఏం చేయాలనుకున్నాడో తెలుసా? 1 పేతురు 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రారాజైన ప్రభువు తన్ను అంగీకరించినటువంటి వారిని, తన్ను వెంబడించే వారిని ఏం చేయాలనుకున్నాడు అని అంటే, వాళ్ళని రాజులైన యాజక సమూహంగా, రాజులైన మిమ్మల్ని రాజులు, అందుకే పరలోకములో ఆ పునరుద్ధానమందు మీరు ఆ సింహాసనాల మీద ఆసీనుడై 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తానని శిష్యులకు చెప్పాడు. పరలోకములో తన బిడ్డలకు ఇచ్చే ఆధిక్యత అది. నా ప్రియ దేవుని బిడ్డలరా, పరలోకముల మిగతా వాళ్ళందరినీ గురించి కూడా ప్రభు అంటాడు, మీరు రాజులైన యాజక సమూహం. రాజులు ప్లస్ యాజకులు. యాజకులు అంటే దేవుని సన్నిధిలో ఆయన పరిచర్య చేసేవాళ్ళు, ప్రజల పక్షంగా ప్రభువుతో మాట్లాడేవాళ్ళు యాజకులు. కాబట్టి మీరు రాజులను ప్లస్ యాజకులను, ఇంకా అంటాడు పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సొత్తైన ప్రజలు, వీళ్ళు నా సొత్తు. ఈ మాట నన్ను బలపరిచింది, ధైర్యపరిచింది. భయంకరమైన రోగములో దేవుడు ఈ మాటను గుర్తు చేసినప్పుడు ధైర్యం వచ్చి, ఆయన సొత్తైన నాకేం భయం అనే ధైర్యం వచ్చింది. నా సొత్తైన ప్రజలు మీరు అన్నాడు. పలానా కలెక్టరు మా ఊరు ఆయన అంటేనే మనకింత ఊపిపోద్ది. పలానా ఆయన మా అన్నంటే ఇంకా ఎట్లా ఉంటుంది? కానీ మనం ఆయన బిడ్డలం అంట. ఆయన రాజులను, మరి యాజకులను, దేవుని సొత్తైన ప్రజలు అని చెప్తూ మాట్లాడుతున్నాడు. ఇంకా 10 అంటాడు, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడు కనికరించబడిన వారైతిరి. ఒకప్పుడు మనం కనికరేం పొందలా, అందరూ గుంట్లోకి పోతుంటే మనం కూడా గొర్రెల్లాగా గుంట్లకే పోయాం. అందరూ పైకి ఎక్కుతా ఉంటే మనం కూడా ఎక్కాం. ఎందుకు? అజ్ఞాన కాలం గడిపేసాం. దేవుని వాక్యం అంటుంది, అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండిపోయాడు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొంది రక్షించబడి పరలోకముల ప్రభువు చేత మనం కూడా రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు మనకు జ్ఞానం లేదు, ఇప్పుడు జ్ఞానం వచ్చింది. ప్రభువుని ఎరిగాం, ఆయన ఇచ్చిన రక్షణ పొందుకుంటున్నాం, దేవుని బిడ్డలుగా లోకంతో పిలువబడుతున్నాం. కానీ జ్ఞానం లేకుండా జారిపోతుంటే, జ్ఞానం లేకుండా నిర్లక్ష్యంతో ఉంటే ఎంత నష్టం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా, అందుకే అలాంటివి మనకు ఉండకూడదు. బిల్లీ గ్రామ్ గారికి అక్కడ వ్యాపారస్తులు ఒకసారి వచ్చి, అయ్యా నీ ఫోటో ఇస్తే మా ప్రోడక్ట్ మీద నీ ఫోటో వేసుకుంటాం, అంటే మా వస్తువుల మీద నీ ఫోటో వేసుకుంటాం అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నా ఫోటో ఎందుకయ్యా, యేసు ప్రభువుని మోసిన గాడిద లాంటి నేను. గాడిద మీద ఆయన ఉంటే దానికి విలువ వచ్చింది. కానీ అదే గాడిద రెండో రోజు ఆ ఊరికి వస్తే ఏం చేస్తారా? కర్రలతో బాధి పెడతారు. నేను అలాంటి వాడినయ్యా, నాకెందుకయ్యా అన్నాడు. అంటే ఆయన దృష్టిలో దేవుని పరిచర్య, దేవాతి దేవుని పరిచర్య అంత గొప్పది. ఆయన దృష్టిలో ఆయన పిల్లలు, ఆయన బిడ్డలంటే అంత విలువ. కానీ మన దృష్టిలో అదే విలువతో మనం ఉన్నామా? లేకునుంటే కేవలం క్షయమైనటువంటి వాటి కొరకు, ఆహారం కొరకు, సమస్యల కొరకు, బాధల కొరకు, రోగాల కొరకు, కొదువుల కొరకు, పిల్లల జీవితాల్లో ఆశీర్వాదాల కొరకు ఇలాంటివి ఉన్నాయా?
ఏమైనా ఆయన విలువ తెలియలేదు కాబట్టి ఆలస్యంగా వస్తున్నాం, విలువ తెలియదు కాబట్టి నిర్లక్ష్యం చేస్తున్నాం. విలువ తెలుసుంటే ఇవేవి ఉండవు. నేను చెప్పాను కదా, ఒకప్పుడు కేవలం వాక్యం చెప్పే టయాన్ని చూసిపోయింది పోయేవాడిని నేను. ఒకప్పుడు కరెక్ట్గా వాక్యానికంటే ముందు బాప్టిస్ట్ సంఘాల్లో మీరు గమనిస్తే వాక్యానికంటే ముందు ప్రార్థన ఉంటుంది, వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన ఉంటుంది. అప్పుడు పోయేదానికి ఇప్పుడు వచ్చేదానికి సరిపోయేది నాకు. అది నా పరిస్థితి. అలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో నుంచి దేవుడు విడిపిస్తే ఈరోజు ప్రారంభం నుంచి లాస్ట్ వరకు ఉండటం నాకు ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో గడపటం ఆశీర్వాదం, దేవుని పనిని చేయటం ఆశీర్వాదం, దేవుని కోసం మాట పట్టడం కూడా ఆశీర్వాదమే. తెలుసా? నా నిమిత్తం, మత్తయి సువార్త 5వ అధ్యాయము, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు కోసం మాట పట్టడం కూడా భాగ్యం, ప్రభువు కోసం నిందించబట్టడం కూడా భాగ్యం. ఎందుకో తెలుసా? మాట పడినాము అని అంటే అపవాది ఏదో ఒక మార్గంలో మనుషుల్ని ప్రేరేపిస్తుంటుంది. కాబట్టి ప్రియ దేవుని ఒక దాసుడు ఒక ఆయన ఒకసారి వేరే దేశానికి పరిచర్య కోసం వెళ్ళి ఆయన తిరిగి రిటర్న్ వస్తున్నాడంట, తన దేశానికి వచ్చేస్తున్నట్ట అదే ఫ్లైట్లో. వస్తూ ఉంటే మరి తీరా ఆయన దిగాల్సిన ఆ పట్టణానికి వచ్చినప్పుడు చూస్తే అనేక మంది ఎయిర్పోర్ట్ అంతా నిండిపోన్నారంట. ఎయిర్పోర్ట్ అంతా నిండిపోయి ఉంటే సరే దిగిన తర్వాత చూస్తే వాళ్ళందరూ ఒక ఆయన దగ్గర పరిగెత్తుకొని పోయి పూలమాలలు వేసి వాడిని పైకి ఎత్తుకొని ఊరేగేస్తా రకరకాల పిచ్చి పిచ్చి అని చేస్తున్నారంట. ఈయన ఒక్కడేనంట బయటకు నడుచుకుంటూ వచ్చి ఇంటికి వచ్చేసాడంట. ఇంటికి వచ్చిన తర్వాత చాలా చాలా బాధ అయిపోయిందంట. అరే ఎంత పరిచర్య చేశా కదా, వేరే దేశానికి వెళ్ళి ఆయన పరిచర్య ఎంత చేశాను, నా కోసం ఒక్కడంటే ఒక్కడు రాలేదే. అతని కోసం రాజకీయ నాయకుల కోసం ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ప్రేమ ఎంత ఉంది, వాళ్ళ మీద ఎంత త్యాగం ఉంది, దాన్ని ఎందుకనేది పక్కన పెట్టేస్తే వచ్చారా లేదా. కానీ నా కోసం ఒక్కరు కూడా రాలేదు అని చాలా బాధపడుతూ ఉంటే ప్రభు అన్నారంట, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి గౌరవం, నువ్వు నీ ఇంటికి వచ్చినప్పుడు నీకు గౌరవం. ప్రైలాడు హల్లెలూయా. అర్థమైందమ్మా? వాళ్ళది ఇది ఈ లోక సంబంధమైంది. వాళ్ళు లోక సంబంధమైన వాటి విషయంలో వాళ్ళకి గౌరవం ఉంటుంది, వాళ్ళు ఘనపరుస్తారు. ఒక మాట అక్కడనే అనుకుంటా, మీరు లోకములో నుంచి నేను మిమ్మల్ని ఎన్నుకున్నా, లోకంలో నుంచి మిమ్మల్ని ప్రత్యేకించుకున్నా, అందుకే లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది, ద్వేషిస్తుంది. 15వ అధ్యాయము 18. ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మను లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకము తన బిడ్డలను ఎందుకు ద్వేషిస్తుందంటే, లోకములో నుంచి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా కాబట్టి లోకం ద్వేషిస్తుంది. లోకంతో కలిసిపోయే వాళ్ళకి ద్వేషిస్తుందా? వాళ్ళు చేసిన ఎక్స్ట్రాలన్నీ చేస్తూ ఉంటే లోకం ఏం ద్వేషించదు, ప్రేమిస్తుంది. అది అట్లా కాదు, ఇది తప్పు అంటే అప్పుడు ద్వేషిస్తుంది. మనం చెప్పేది రాంగ్ అని ద్వేషిస్తుందా? కాదు కదా, రాంగ్ అని కాదు. లోకం అపవాది చేతిలో ఉంది, అందుకే లోకం నేను మిమ్మల్ని లోకములో నుంచి ఏర్పరచుకున్నాను కాబట్టి లోకం ద్వేషిస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని
మరి ఈ మూడో విషయంలో మనకు వాక్యంలో ప్రభు అంటాడు, ఆయన రాజుగా చేసుకునింది అన్నీ గడిచిపోతాయని, కొదువులు కొరతలన్నీ తీరిపోతాయని అనుకున్నారు. కానీ ఆయన పరలోకపు రాజని, నిన్ను నన్ను ఆయన రారాజుగా చేసి దానికి ఇష్టపడుతున్నాడని, అది మనకి ఈ లోకంలో మనకు ఇది శాశ్వతం కాదు. కానీ అందుకే ప్రభువు తన వాక్యాలు అన్నాడు, నేను ఎక్కడ ఉందునో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో, నేను ఎక్కడ ఉందునో అక్కడ నేను ఏర్పరచుకున్న మీరు కూడా అక్కడ ఉంటారు. అది ప్రభువు తన బిడ్డలకు ఇచ్చిన వాగ్దానం. ప్రభువు ఎక్కడున్నాడు? ఆయన ఉండే దగ్గర తన బిడ్డలు ఉంటారు. అంత స్వాస్థ్యం తన బిడ్డలకి ఇస్తే నువ్వు నేను కూడా లోక సంబంధంగా ఏమి తిందామా, ఏమి తాగుదామా అని, మనకు అది కావాలా, ఇది కావాలా, ఇది కావాలని ఆలోచించే కంటే, వీటన్నిటికంటే మనకు వాక్యంలో కూడా ఏమంటుంది? మత్తయి సువార్త 6:5, అందువలన నేను మీతో చెప్పుంది ఏమనగా, ఏమి తిందుమా, ఏమి తాగుదామని మీ ప్రాణాన్ని గూర్చేనా, ఏమి ధరించుకుందామని మీ దేహాన్ని గూర్చేనా చింతపడి, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహం గొప్పవు కావా అన్నాడు. అంటే ఆహారం కంటే, నువ్వు తినే తిండి కంటే శరీరాన్ని కాపాడుకోవటం మేలు. చెత్త అంతా తింటానంటే శరీరం పాడైపోతే నువ్వు తిన్న చెత్త వేస్ట్ అయిపోద్ది. కాబట్టి దీనికంటే, నువ్వు తినే దీనికంటే శరీరానికి అవసరమైంది పనికొచ్చి దాన్ని కాపాడుకోవటం బెటరు. తర్వాత మీ ప్రాణం కంటే మీ దేహం కంటే మీ ప్రాణం గొప్పది. ఈ శరీరం కంటే లోపల ఉన్నటువంటి ప్రాణం, ఆత్మ, ఇది అవసరం. అందుకని యోహాను 6:3 అన్నాడు, ఆత్మయే జీవింప చేయనది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. యేసయ్యా, ఎందుకు ఈ లోకానికి వచ్చావు? ఎందుకు ఈ శ్రమలు ఎదుర్కొన్నావు? ఎందుకు ఇంతగా లోకం ద్వేషించింది అని అంటే, నీలో నాలో ఉన్న ఆత్మ ఆయింది. ఈ ఆత్మను రక్షించేదాని కొరకే ఈ లోకానికి వచ్చాడు. అందుకే వెల చెల్లించాడు. మనం వెల చెల్లించింది ఆ ఆత్మను సంపాదించేదానికి. ఆయన ఈ లోకానికి వచ్చింది కేవలం ఆత్మను సంపాదించేదానికి. దాన్ని మాత్రం ఆయనకి అంగీకారంగా లేకుండా మనం లోక సంబంధంగా మెనిగిపోయి ఆయన విలువ తెలియని వారంగా మనం ఉంటే ఎంతకాలం ఉంటాడా? అదే మందిరాల్లో, అదే గృహాల్లో, అదే దేవాలయాలైనటువంటి ఈ శరీరాల్లో ఎంతవరకు ఉంటాడు? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం అంటుంది, ఎవడు లోకాన్ని ప్రేమిస్తాడో దేవుని ప్రేమ వానిలో ఉండదు. 1 యోహాను 2:15 అన్నాడు, ఎవడు లోకాన్ని ప్రేమిస్తే ఎవళ్ళో ఉంటుంది? ఆయన్ని ప్రేమించే వాళ్ళకి ఆధిక్యత. కానీ నేను లోకాన్ని ప్రేమించుకుంటా, నేను అజ్జేస్తాను ఇజ్జేస్తానంటే ఆయన ప్రేమ నీలో ఉండదు. ఆటోమేటిక్గా ఆయన ఆత్మ వెళ్ళిపోతుంది. అదే సమయంలో దురాత్మ దూరేస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుడికి మనకిచ్చిన ఆధిక్యత ఏంది? మనం దాన్ని నిలుపుకోకుండా, మనం ఆయన ఇచ్చిన ఆధిక్యతను, ఆ భాగ్యాన్ని బట్టి కృతజ్ఞత లేకుండా, ఆయనకి నమ్మకస్తులుగా లేకుండా మనం ఏ విషయాల్లో జ్ఞానం కలిగి ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని, మరి ఆనాడు వాక్యంలో చెప్పబడినట్లుగా 18 సంవత్సరాల నుంచి ఆ మందిరంలో దేవుడు లేడు. 18 ఏళ్లుగా దయ్యం పీడించబడుతుంది. ఎన్ని సంవత్సరాలు ఈ మందిరాల్లో ఈ ఉంటే అంతగా నష్టం మనకు. ఆ నష్టం రాకుండా ఉండాలంటే మనం ఆయన్ని విడిస్తే ఒకవేళ అపవాది వస్తుందేమన్న భయం కలిగి నమ్మకంగా జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక.